ప్రెస్లా ఈరోజు మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనము కొంతమంది దేవుని చేత కొనియాడబడబడిన కొంతమంది స్త్రీల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం మనం ఒకసారి 38, 39, 40 చూద్దామండి. అంతటి వారు ప్రాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయన్ని ఇంట చేర్చుకొనెను. ఆ తర్వాత ఆమెకు మరియా అను సహోదరి ఉండను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ వించుండెను. ఇక్కడ ప్రభువు ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు, ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ, మార్తా అనే స్త్రీ తన ఇంటికి హాస్పిటాలిటీకి ఇవ్వడానికి పిలిచింది. అక్కడ ఈమె ఆయనకి ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచింది. కానీ ఈమెకు ఒక సహోదరి మరియా అని ఒక సిస్టర్ కూడా ఉన్నారు. కానీ ఈవిడ ఇక్కడ ఏం చేస్తున్నారంటే దేవుని పాదం చెంత ఉండి ఆయన యొక్క బోధ వింటున్నారనమాట. అంటే దేవునికి ఈ లోక ప్రకారం అయితే ఆతిథ్యం ఇచ్చేవారు ముఖ్యమైన వారుగా ఉంటారు. కానీ దేవుని దృష్టిలో ఆతిథ్యం ఇస్తూ అదేవిధంగా ఆయన బోధన కూడా వినేవాళ్ళు దేవునికి ఇష్టంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మార్త అనేకమైన టెన్షన్లతో ఉన్నప్పుడు ఆ మార్త వచ్చి దేవుని దగ్గర అడుగుతుంటుంది, ప్రభా నేను ఇంత పని చేస్తున్నాను కదా, నా సహోదరిని పంపించమంటే మార్త నువ్వెందుకు ఎక్కువ ఈ లోకపు పనుల మీద ఉంటున్నావు, మరియు మరీ ఉత్తమమైనది ఏర్పరచుకోలేని అంటున్నావు. కాబట్టి దేవునికి ఇష్టమైనది ఏంటంటే దేవుని బోధ వింటూ ఆయన మార్గంలో మనము ఈ లోకంలో ప్రిపరేషన్ పొందటం అనమాట. ఆమె